ఈరోజు ఒక హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా గుండెల నిండా గాలి పీల్చుకుందాం. రెండు చేతులు ఎత్తాం. బోలో జై శ్రీరామ్. ఇక్కడ శివాజీకి వినిపిస్తలేదట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. అక్కళ్ళారా, చెల్లెలారా, హిందూ బంధువులారా, అందరికీ నమస్తే. నేను ఎక్కువ మాట్లాడితే ఈరోజు వీరి ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను యాక్చువల్గా చాలా హిందూ సమ్మేళనాలు చేయడం జరిగింది, ఎక్కడ కూడా చెప్పలే. కానీ చెప్పడానికి కారణం ఇక్కడ ఒక చిన్న కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత మీ అందరికీ చాలా మంది తెలుసు, మా కాలనీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనం ఛత్రపతి శివాజీ పార్క్గా మార్చుకున్నాం. ఇక్కడ ఒక ఛత్రపతి శివాజీని నిర్మించుకున్నాం. ఇది అందరి కృషి, అందరి శ్రమ, వీళ్ళందరి తోడ్పాటుతో ఈరోజు ఒక కళ. మీరు ఒక సంవత్సరం క్రితం మీద ఇక్కడ వైపు వచ్చుంటే ఖాళీ స్థలంలో టాయిలెట్లు పోయే వాళ్ళు, అంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ప్రదేశంగా, చాలా రఫ్గా ఒక స్లమ్ లాగా కనిపించేటువంటి ప్రాంతంగా మీకు కనిపించేది అప్పుడు. కానీ ఈరోజు నిజంగా ఒక పిల్లలు 50-60 మంది పిల్లలు ఆడుకునే పార్కుగా ఛత్రపతి శివాజీ ముందు ఇంతమంది కాషాయ కండువాలతోటి ఈ కార్యక్రమం చేసుకోగలగడం అంటే నిజంగా నా జన్మ సార్థకమైందనే నేను భావిస్తున్నా. నిజంగా ఇది నా జీవితంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. కాబట్టి ఈ విషయం చెప్దామని వచ్చా. మరో విషయం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మన అందరి కోసం వచ్చినటువంటి భక్తులు ఇద్దరు కూడా సామాన్యులు గారు. అహర్నిశలు 24/7 తమ జీవితాలు మొత్తం కూడా హైందవ ధర్మ పరిరక్షణ కోసమే అర్పించినటువంటి మహానుభావులు శ్రీమతి సుమితా రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాకా సుధాకర్ గారు కానివ్వండి. రాకా సుధాకర్ గారు రాకాలోకం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తారో లేదో, చాలామంది చూస్తుంటారు నాకు తెలిసి. నేనైతే అది చూడకుండా నిద్రపోను, ప్రతిరోజు కంపల్సరీ చూసే పడుకుంటా కంపల్సరీ. కాబట్టి అటువంటి వారు సమయం ఇచ్చి మీ ముందుకు వచ్చారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి వారికి వెంటనే మైక్ ఇద్దాం. చక్కగా పిన్ డ్రాప్ సైలెంట్గా. ఇక్కడ మన పార్క్లో ఉన్నటువంటి అందరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాసేపు మనమందరం కూడా వారు మనకి చెప్పేటువంటి విషయాలను, మంచి విషయాలను, మరి వారి మార్గదర్శనాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా విందామని నా విజ్ఞప్తి. ఓకేనా? అందరూ ఓకే అనుకుంటే మరొకసారి చెప్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు ముఖ్యంగా సుమితా రామ్మోహన్ రెడ్డి గారు అక్క గారిని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సుమితా రామ్మోహన్ రెడ్డి గారు దివ్యజ్ఞాన్ స్కూల్ మిర్జాలగూడలో కూడా వారు ఆ స్కూల్ నడిపిస్తూ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక పైన ఉన్నటువంటి సోదరులు, నేటి ప్రధాన వక్త రాకా సుధాకర్ గారికి, అలాగే మా తమ్ముడు శ్రవణ్కి నమస్కరిస్తూ, ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఈ హిందూ సమ్మేళనాలు మనం గత 2 నెలలుగా మన ప్రాంతాల్లో చేసుకుంటున్నాం. ప్రపంచం అంతా, భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా చూసే విధంగా ఈ హిందూ సమ్మేళనాలను చేస్తుంది. కారణం, మనం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేసుకుంటున్నాం. అయితే నా వంతుగా ఉడతా భక్తిగా ఇది నా 32వ సమ్మేళనానికి నేను హాజరవుతున్నా. ఇన్నింట్లో కూడా అంటే అక్కడెక్కడో కోదాడు వెళ్ళాను, ఇటెటో తాండూరు వెళ్ళాను, ఇటు జైరాబాద్ వెళ్ళాను, అన్ని చోట్లకు వెళ్ళినా ఈరోజు నాకున్న ఆనందం ఏంటంటే నేనుండే మల్కాజిగిరిలో నేను మాట్లాడగలుగుతున్నా. ఇది మొదటి ఆనందం. రెండవది, ఇప్పుడు ఇందాక శ్రవణ్ చెప్పినట్టు ఏ హైందవ వీరుడైతే ఉన్నాడో మనమందరం హిందువులుగా ఇప్పటి వరకు ఉండడానికి కారణమైన
ఆ ఛత్రపతి శివాజీ నీడలో మాట్లాడగలిగే భాగ్యం రెండో భాగ్యం. ఇది నాకు ఈరోజు చాలా ఆనంద సమయము. అందుకని నాకు తోచినటువంటివి మీ అందరం వినడానికి మనందరం అనుకుంటున్నటువంటిది. ఎందుకు అంటే ఇది ఎందరో మేధావుల ఒక కళ. మనం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు అయింది అని జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి? డాక్టర్ హెగ్డే వారు తను ముందు జరగబోయేటువంటి దాన్ని దర్శించినటువంటి దార్శనికులు కనుక ఈ హిందువులు సంఘటితంగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు చూసినవాడు కనుక ఎలా అయినా సంఘటితంగా చేయాలి అంటే సమాజాన్నంతా ఒకవైపు నలపాలి అంటే ఎవరు తోడు రాకున్నా ఏమీ లేకున్నా కేవలం 6 పిల్లలతో ప్రారంభించిన శాఖ నేడు శాఖోపశాఖలుగా ఎదిగి 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 ప్రపంచంలోనే అతిపెద్దనైనటువంటి సంస్థగా ఎదిగినటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకుంది అంటే కేవలం జరుపుకోవడానికి ఇదేదో నేను పుట్టాను ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకున్నట్టు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు ఎక్కడ ఏ రకమైన అన్యాయం జరిగినా ఏ రకమైన కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళినటువంటి స్థితి. అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా చాలా రకాలుగా కూడా మనం ఇప్పటికీ ఏదో తెలియనటువంటి కష్టాల్లో ఉన్నాం. హిందుత్వం ఎందుకో స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి గణాంకాలు ఇప్పుడు చూస్తే మనం రోజు రోజుకి దిగజారిపోతున్నాం. రోజు రోజుకి మన సంఖ్య తగ్గుతుంది, పరాయి సంఖ్య పెరుగుతుంది. కారణాలు అందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం కూడా ఫస్ట్ ఉండాలి అనేటువంటి ఓ తత్వంతో మొదలుపెట్టినటువంటిది ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే ఆనాడు గోడల మీద రాసిన రాతలకు మేమే ముందు అంటూ 3 హద్దు 2 వద్దు 1 చాలు ఇంకేదో రకరకాలైనటువంటి వాటికి మనము భ్రమిసి వచ్చేటువంటి ఒక్క ఇంక్రిమెంట్కు నాటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని కడుపు నిండా కనలేక ఎక్కడో ప్రపంచంలో అంత జనాభా ఉంది అంటే ఈ దేశంలో నిండే జనాభా అంతా హిందువులేనా? కాదు కదా. ఒక్కొక్కడు 4 పెళ్లిళ్ళు చేసుకొని 10 మందిని కంటూ ఉన్నటువంటి వాళ్ళు పెరుగుతుంటే జనాభా, హిందువులు మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మేము హాయిగా ఉన్నాము ఆనందంగా ఉంటాము అనుకోవడం వల్ల వచ్చే నష్టాలు కొన్ని. ఇలా రకరకాలుగా మనకి ఏమవుతుందో తెలియకుండానే హిందూ ధర్మం మీద రకరకాలైనటువంటి విద్రోహ చర్యలు ఇటువైపు నుండి అటువైపు నుండి కమ్ముకొస్తున్నటువంటివి. వీటి కోసం ఏం చేయాలి, ఎలా చేయాలంటే 100 సంవత్సరాలు ఇప్పటి వరకు ఆ మాత్రం ఆనందంగా ఉన్నాము అంటే వారి దయ ప్రాప్తం. అయినప్పటికీ మరి ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇంకా వచ్చేటువంటి ఇంకా కొన్ని శతాబ్దాల వరకు ఈ హిందూ దేశంగా ఉండాలి, హిందువులందరూ కూడా హిందువులుగానే బతికి హిందువులుగానే చావాలి అంటే ఎక్కడో ఏదో తెలియనటువంటి కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి. ఆ పొరపాట్లని కాస్త సర్దుకోవడమే పరివర్తన చెందడం. ఆ పరివర్తన కోసం మేధావులు మరి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం అర్పించేటువంటి కృతజ్ఞత ఏంటి, ఏం చేస్తే మనం హిందువుల్ని కాపాడుకోగలుగుతాము అనే ఆలోచన చేసినప్పుడు ఏవైతే 5 చోట్ల జరిగిన తప్పిదాలు జరిగి ఉండవచ్చు, ఈ కారణాలు ఏమైనా కావచ్చు, వాటిని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని వాటికి 5 పేర్లు పెట్టారు. అవే పంచపరివర్తన. పంచపరివర్తన అంటే మొట్టమొదటిది మనందరం సమాజంలో ఉన్న మనందరం హిందువులం, మనందరం బంధువులం. కులం ఏదైనా ఏ రకాలైనటువంటి కల్టులో మనం ప్రచారం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడే శంకరాచార్యుల వారు అన్నింటినీ తీసుకొచ్చి ఏకీకృతం చేసినటువంటి స్థితి ఉన్నప్పటికీ మరి ఈరోజు ఎవరి కల్ట్ వాళ్ళే అనుకుంటూ ఎవరి కులం వాళ్ళే అంటూ కుల గణన లెక్కలు పెట్టి విభజించి పాలించేటువంటి మళ్ళీ ఒక బ్రిటిష్ వాళ్ళలాగా ప్రభుత్వాలు తయారవుతున్నప్పుడు మనలో మనకే చిచ్చు పెడుతుంటే మనందరం హిందువులు అన్నది సంగతి మర్చిపోయి ఎవడి కులం వాడికే అని కుల లెక్క వేస్తున్నాం. ఇది కాదు. మనందరం ఎప్పుడైతే సంఘటితంగా ఉంటామో, మనందరం ఎప్పుడైతే ఒకటిగా ఉంటామో అప్పుడు పరాయి వాడు మన దగ్గరికి వచ్చేటువంటి ధైర్యం దమ్ము ఉండదు. మనం అవునన్నా కాదన్నా 2 రకాల విద్రోహ శక్తులు ఎప్పటికప్పుడు హిందుత్వాన్ని కాలరాచి ఈ హిందువులు లేకుండా ఉండడానికి మేము మాత్రమే ఈ దేశంలో మొదటి స్థానం, ఈ దేశం కాదు ప్రపంచంలోనే మొదటి స్థానంగా ఉండాలంటే కేవలం హిందూ దేశంగా ఉన్నటువంటిది ఈ భారతదేశం ఒక్కటే. దీన్ని కూడా సర్వనాశనం చేయడానికి ఎన్ని రకాల పన్నాగాలు పన్నుతున్నారో అన్నీ పన్నుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనం సామాజిక సమరసత గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది ముందు లేదా అమ్మ, ముందు నుండి కూడా అట్లనే ఉంది ఏదో అంటే ఇవన్నీ నిజాలు కాదు. మనకి స్వాతంత్రం ఇచ్చే ముందు వాడు విభజించి మీరైతే ఇలాగా వాళ్ళైతే అలాగా మేమైతే కలుపుకుంటాం, మీరందరూ ఎప్పుడైనా అన్నం తిన్నా తినకపోయినా
స్నానం చేసినా చేయకపోయినా మీరందరూ ప్రేయర్లో కూర్చోవచ్చను రకరకాల మాటలు చెప్తే అందరం అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది అయ్యారు. కుటుంబాలని మార్చేసి ఈ హిందూ దేశంలో ఏ రోజైతే మనం దేశాన్ని పంచుకున్నామో అప్పుడు అది పాకిస్తాన్ అయినప్పుడు ఇది తప్పనిసరిగా హిందుస్థానే కావాలి. కానీ సెక్యులర్ పేరు చెప్పి ఈరోజు సెక్యులర్లో మనమే మైనర్లుగా అయ్యేటువంటి పరిస్థితిని మనకు కల్పిస్తున్నారు. ఎవరు కూడా గట్టిగా మన ధర్మం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి సమాజంలో మనందరం ఒకటే అంటే, ఏనాడు మన పురాణ ఇతిహాసాలు తీసుకుంటే ఎక్కడా కూడా కులాల గురించి లేవు. రామయ్య కాలంలో ఉందా చెప్పండి? రామయ్య కాలంలో కనుక ఉంటే వ్యాసుల వారు మరి వాల్మీకి ఏ కులంలో ఉన్నాడు? రాముడు గుహుడిని ఏమైనా వేరే కులం అని పక్కన పెట్టాడా? ఆలింగనం చేసుకోలేదా? శబరమ్మ పెట్టినటువంటి ఆ ఫలాల్ని తినలేదా? మనకు తెలిసిందే కదా. మరి భారత కాలంలో అయితే మాత్రం ఆ భారతాన్ని అందించినటువంటి వ్యాసుల వారు ఏ కులంలో పుట్టాడు? ఇంతే కాదు, అసలు రాముడికి కులగురువైనటువంటి వశిష్ఠుల వారు ఎక్కడి నుండి వచ్చారు? ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఆ తల్లి అరుంధతీదేవి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి. మాలకుల నుండి తీసుకొచ్చి చేయలేదా? ఈ రోజు కూడా మనం ఎవరింట్లో పెళ్ళైనా మొట్టమొదట చూపెట్టేటువంటి నక్షత్రం అరుంధతి నక్షత్రం. అరుంధతి తల్లి దేవతగా మనం చూసి ఆ తల్లికి నమస్కరిస్తాం కదా. ఎక్కడుంది కులం చెప్పండి? ఇదంతా విభజించి పాలిస్తూ చేస్తున్నటువంటి మోసం. అంతెందుకు, నేటి కలియుగంలోనే సంత్ రవిదాస్ ఏ కులంలో పుట్టాడు? మాదే కులంలో పుట్టలేదా? ఆయనకి ఎంతమంది మహారాజులు వచ్చి పాద నమస్కారాలు చేసి ఈయనే మాకు గురువు అని చెప్పలేదా? మన కాశీనగరంలోనే కదా జరిగినటువంటిది. మరి ఎక్కడుంది కులం? కులం గురించి కాదు, పక్కవాడు ఏదో ఒక మిషతో మనల్ని విభజించడం కోసం చేస్తున్నటువంటి యోజనలను మరిచిపోయి మనందరం హిందువులం, మనందరం బంధువులం. కడప లోపల మన కులం, కడప దాటితే మనం హిందువులం. ఈ నినాదంతో కనుక మనం ముందుకు వెళితే సామాజికంగా మనం అందరం ఒక ఏకీకృతంగా ఉంటే ఎవడొచ్చి ఏమీ చేయలేడని గట్టిగా చెప్పొచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకా కొంతకాలం మన హిందుత్వం గట్టిగా ఉంటుంది అని చెప్పొచ్చు. మొట్టమొదటిది అందుకని యోజన చేశారు. ఇక రెండవది, మనందరం కూడా పర్యావరణ పరిరక్షణ అంటున్నాం.